ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి నుంచి ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ అని 40 రూల్స్లో 15th రూల్ కరెక్ట్ 15th రూలే చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చార్ట్ మీద ఒక చిన్న టెక్నిక్తో మనం ఎలా ఫాస్ట్గా ప్రిడిక్షన్ చెప్పచ్చు అనే దానికి మనకు ఉపయోగపడతాయి. దీన్ని 3 కేటగిరీలుగా ఉన్నాయి. ఒకటి మామూలుగా ప్లానటరీ స్ట్రెంత్ కనుక్కోవడానికి, 2 మనకి ఏ భావం ఎలా ఉందని తెలుసుకోవడానికి, ఫైనల్లీ దశలో ఎక్కడెక్కడ జరిగేదానికి అవకాశం ఉంది, ఏ టైంలో ఏది జరుగుతుంది అనే దానికి అవకాశం ఉంది అనేది తెలియజేస్తున్నాయి. వీటన్నిటిని కూడా నేను కేటగరైజ్ చేశాను. ఫండమెంటల్స్ ఆఫ్ మీనా టు నాడి అన్నీ కూడా 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడి అవన్నీ చెప్పాను. చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీకు లర్న్ మీనా టు నాడి అనేది ప్లేలిస్ట్ దొరుకుతుంది. దానిలో మీరు అన్ని 1 by 1 సీక్వెల్గా 1 by 1 యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఒక బర్త్ చార్ట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ వాడి. అండ్ ఈ రూల్స్ అయినాక కూడా మనం మళ్ళీ కొన్ని చార్ట్స్ని ఫుల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ చార్ట్స్ ఇలానే ఎందుకు ఇచ్చారు, జస్ట్ ఒక చిన్న పాయింట్ని ఇచ్చేసారని అనుకోకండి. ఇవన్నీ ఫార్ములాస్, అట్లా మనం అర్థం చేసుకోవాలి. బర్త్ చార్ట్ని డీటెయిల్డ్గా ఎందుకు అనలైజ్ చేయలేదని కంగారు పడకండి, ఎందుకంటే డీటెయిల్డ్గా అన్ని ఫండమెంటల్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. ఎనీవే, సో ఇప్పుడు ఈ చార్ట్లో ఏం రూల్ చెప్పారు ఎలా అనేది చూద్దాం. ఇది రూల్ ఏంటంటే సింపుల్ అనమాట. ఇప్పుడు మనకి 3 నక్షత్రాలు భిన్నపాద అనే ఒక వీడియో చేసాం. ఇదే కాన్సెప్ట్. భిన్నపాదం అంటే ఏంటంటే మనకి కుజుడి యొక్క నక్షత్రాలు, రవి నక్షత్రాలు, గురు నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు ఒక రాశిలోనే ఉండవు, 2 రాశుల్లో ఉంటాయి అన్నమాట. మేషంలోను వృషభంలోను రవి నక్షత్రం ఉంటుంది, కృత్తిక. మిథునంలోను వృషభంలోను మనకి మృగశిర నక్షత్రం ఉంటుంది. మిథునంలోను కర్కాటకంలోను పునర్వసు నక్షత్రం ఉంటుంది. సో 2 పాదాలు 3 పాదాలు. ఇప్పుడు కృత్తిక 1వ పాదం మేషంలో ఉంటుంది, మిగిలిన 3 పాదాలు వృషభంలో ఉంటాయి. అలానే మృగశిర 2 పాదాలు వృషభంలో ఉంటాయి, మిగిలిన 2 పాదాలు మిథునంలో ఉంటాయి. పునర్వసు 3 పాదాలు మనకి మిథునంలో ఉంటాయి, కర్కాటకంలో పునర్వసు 4వ పాదం ఉంటాయి. సో ఈ విధంగా 2 రాశుల్లో ఒక నక్షత్రాన్ని ఆక్యుపై చేసినప్పుడు అది 2 ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కన్యా లగ్నానికి ఏదైనా ఒక గ్రహం శుక్రుడు 10లో పునర్వసులో ఉన్నాడు అనుకో, అది ఏదైనా ఒక గ్రహం యొక్క నక్షత్రం శుక్రుడు అయ్యాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు శని శుక్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకో, శుక్రుడు ఆ 2 నక్షత్రం ఆక్యుపై చేయడం వల్ల 10వ భావ ఫలితాలు 11వ భావ ఫలితాలు ఇస్తుంటాయి అన్నమాట. అదే ఒకవేళ దుస్థానం అయిందనుకో 6, 7 ఫలితాలు, లేదంటే 7, 8 భావ ఫలితాలు, ఇలా ట్విస్టులు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఈ రవి కుజ గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాల్ని కేర్ఫుల్గా వాచ్ చేయాలన్నమాట. అదే భిన్నపాదం కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జాతకుడు మిథున లగ్నంలో పుట్టాడు పురుషుడు. జాతకుడికి ఉద్యోగం వచ్చింది. ఏ దశాభుక్తి వచ్చలో చూద్దాం. అలానే నేను అనాలిసిస్ కూడా రాశాను. ఇది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు చూడండి. అండ్ మీకు అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ వేసుకొని చూసుకోవచ్చు. జస్ట్ ఊరికే ఇంగ్లీష్లో బాగా రాయగలుగుతున్నా లేదా అని ట్రై చేశాను, చూస్తున్నాను. ఈ జాతకుడికి గురుదశ నడుస్తుంటే రాహుభుక్తి వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చింది. గురువు దశమాధిపతి కదా, ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఇలా చూడకూడదు. మనం ఎప్పుడు మళ్ళీ స్టార్ లాడ్నే పరిశీలించాలి, మర్చిపోకూడదు. సరిపోయింది కదా అని చెప్పి సరిపెట్టుకోకూడదు. ఎందుకంటే అవి 25% రిజల్టే వస్తాయి. 75% ఎబో మనకి రిజల్ట్ రావాలంటే స్టార్ లాడ్ థియరీనే ఫాలో అవ్వాలన్నమాట. స్టార్ లాడ్ థియరీ ఫాలో అయితేనే మనకి పక్కాగా రిజల్ట్స్ అన్నీ వస్తాయి. స్టార్ లాడ్కున్న కనెక్షన్స్, దృష్టిలు, భిన్నపాదం, ఇలా అన్నీ చూసుకుని మనం ఫైనల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గురుదశ జరిగింది. గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? మనకి ఉద్యోగం రావడానికి కామన్ కాంబినేషన్స్ ఏంటిది? 2, 6, 10 హౌజెస్. 10 దశమం ఉద్యోగ స్థానం, కర్మస్థానం, అది ప్రైమరీ హౌస్. అలానే 6th హౌస్ సర్వీస్, డైలీ రొటీన్ లాగా అనమాట. సో కాబట్టి 6th హౌస్. అలానే 2nd హౌస్ ఏంటిది? ఫైనాన్షియల్గా డబ్బులు రావాలి కదా ఉద్యోగం చేస్తే. సో కాబట్టి ఇవన్నీ చూస్తే కోణస్థానాలు అనమాట. 2కి కోణస్థానం 6, 6కి కోణస్థానం 10 అనమాట. 2, 6, 10 హౌజెస్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకమైన ఉద్యోగం ఆపర్చునిటీ దొరికి ఏదో ఒక హౌస్ ఫేవరబుల్గా ఉన్నా కూడా వర్కౌట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, జూపిటర్ స్టార్ లార్డ్ రాహు మనకి మంచిగా ఎంచక్క 6లో ఉన్నాడు అనమాట. దాన్ని ఎవరు చూస్తున్నారు? శని దశమ దృష్టితో చూస్తున్నాడు. అలానే ఈ శని ఇక్కడ భిన్నపాదం వచ్చింది కదా, శని ధనిష్ఠా నక్షత్రంలో కొమ్మల్లో ఉంటే మకరంలో ఉన్నట్టు కూడా యాక్ట్ చేస్తూ
దశమాధిపతి అయిన గురువుని చూస్తాడు. మకరంలో ఉన్నప్పుడు చూశాడు అనుకో, సో ద స్టార్ లార్డ్ ఆఫ్ రాహు ఈజ్ యాస్పెక్టెడ్ బై శని, శని ఈజ్ ఆల్సో యాస్పెక్టింగ్ గురువు అనమాట. కాబట్టి 6, 10 అనే సిగ్నిఫికెన్స్ వచ్చిందా గురువుకి, అదే అనమాట. అలానే గురువు కూడా మామూలుగా చంద్రుడిని యాస్పెక్ట్ చేస్తున్నాడు. సరే, దాన్ని వదిలిపెట్టేసేయండి. 6, 10 అయితే మనకు బలంగా మంచి సిగ్నిఫికెన్స్ వచ్చింది, భిన్నపాదంతో ఇది వస్తుంది. ఇంకోటి చూడండి, శని భిన్నపాదంతో మనకి బుధ, శుక్ర, రవి, కుజ వీళ్ళందరితో కూడా కనెక్షన్ వచ్చిందనమాట. అందులోనూ శుక్రుడు యోగకారకుడు కనెక్ట్ అయ్యాడు. కానీ కుజుడు ఉచ్చు పొందడం వల్ల కుజుడే ఆ రాశిని లీడ్ చేస్తున్నాడు, అది వేరే విషయం. సో శని ఈజ్ యాస్పెక్టింగ్ రాహు, అక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రాహుభుక్తి చూడండి, ఇప్పుడు వస్తుందన్నమాట. ఎందుకంటే రాహు యొక్క స్టార్ లార్డు శని ఎవరిని చూస్తున్నాడు, గురువు దశమాధిపతిని చూస్తున్నాడు, గురువు చంద్రుని చూస్తున్నాడు. ఇప్పుడు చంద్రుని చూసినట్టు ద్వితీయాధిపతిని చూసినట్టు మనకి కనెక్షన్ వస్తుంది. అలానే శని ఈజ్ అసోసియేటెడ్ ఆల్ ద ప్లానెట్స్ ఇన్ 8th హౌస్ అనమాట. 6th లార్డ్ 8thలో ఉంటే 8thలో ఉన్న మార్స్ని అసోసియేట్ అవుతూ, రవిని అసోసియేట్ అవుతూ, శుక్రుడిని అసోసియేట్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదో మనం ప్రమాదం జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని మనం కంగారు పడిన అవసరం లేదు. ఇది విపరీత యోగం అనమాట. ఈ విపరీత యోగం వల్ల జాతకుడికి భిన్నపాదం కనెక్షన్ ద్వారా చాలా మంచి కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో మంచి జాబు రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే 12th లార్డు 8thలో ఉంటూ 6th లార్డుతో కలిసి ఉన్నాడు, విపరీత యోగం ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేదానికి కారణమైంది. ఎందుకనంటే అక్కడ మార్స్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వచ్చినప్పుడు కూడా మనం కేర్ఫుల్గా చూడాలి. అవి ఎలా చేస్తున్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దాని గురించి కూడా మనం ఇంకా ఫర్దర్ చార్ట్స్లో చూసాము. సో శని ఈజ్ ప్లేస్డ్ ఇన్ 9th హౌస్. అది ఇక్కడ మనకి 9thలో ఉంటూ భిన్నపాదంతో కనెక్ట్ అయ్యాడు. అదే 9thలో లేకుండా కనెక్ట్ అయితే వేరే రకంగా ఉంటుంది. అందులోనూ శని యొక్క ఇల్లు కదా అది. సో కాబట్టి శని డామినేట్ చేసేస్తూ ఉంటాడు అనమాట. ఎనీవే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే కుంభంలో మనకి శని భిన్నపాదంతో వీటన్నిటితో యోగకారకుడు శుక్రుడితో కూడా కనెక్ట్ అయ్యాడు. అండ్ ఈ 6, 10 ముఖ్యంగా జూపిటర్తో కనెక్షన్ వచ్చింది. శని రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన శని జూపిటర్ చేత అంటే జూపిటర్ చూస్తున్నాడు, పరస్పరం చూసుకుంటున్నట్టే అనమాట. శని భిన్నపాదంతో వచ్చి జూపిటర్ని చూస్తాడు, గురువేమో తన పంచమ దృష్టితో శని ఆస్పెక్ట్ చేస్తాడు. కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఉద్యోగం వచ్చేదానికి చాలా చాయిస్ ఉంది. ఒక్కోసారి వివాహం కూడా జరగచ్చు అనమాట ఇదే ఆస్పెక్ట్లో, ఎందుకంటే కళత్రకారకుడితో అసోసియేట్ అవుతున్నాడు. కానీ ఇక్కడ జాతకుడికి ఉద్యోగం రావడం జరిగింది. సో ఇట్లా భిన్నపాదం వచ్చినప్పుడు మంచిగా ఇస్తుందా, చెడ్డగా ఇస్తుందా, ఏమిస్తుంది, యోగకారక కనెక్షన్ ఉందా, యోగకారకుడు బాగున్నాడా, ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అయ్యాయా, డిబిలిటేట్ అయ్యాయా, ఏమయ్యాయి, కండిషన్ ఎలా ఉంది అని మనం పూర్తిగా ఫైనల్ చేసుకుని జాగ్రత్తగా అంచనా వేయాల్సింది ఉంటుంది. స్టార్ లార్డ్స్ని కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. అసోసియేషన్స్ వచ్చినప్పుడు మేజర్గా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా అసోసియేషన్ నా దగ్గర ఫోన్ వచ్చింది అనుకో, నా చేతిలో ఉంటుంది. సో నేను లేననుకో అది కింద ఉంటుందన్నమాట. అలా అసోసియేషన్స్ వచ్చినప్పుడు ఆ ప్లానెట్ ఎలా ఉంది, ఆ ప్లానెట్ పాజిటివ్ సైన్లో ఉందా, నెగిటివ్ సైన్లో ఉన్నదా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. మోస్ట్లీ అది పాజిటివ్ సైన్లో ఉన్నట్లయితే పాజిటివ్గా, అంటే ఇప్పుడు లగ్నాత్ 9లో ఉంది కదా, సో అట్లా 9 పాజిటివ్, పూర్వపుణ్యం పూర్వకర్మ వల్ల ఉద్యోగము, దానివల్ల మంచి జాబ్ రావడం అట్లాంటివన్నీ దొరికే అవకాశం ఉంటుంది. ఎనీవే, రూల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఒకసారి 6thలో ఇప్పుడు ఇది ఏ చార్ట్కి మనకి ఎలా ఇచ్చారంటే బుక్ లోపల 6వ స్థానంలో ఉంటాడనమాట ప్లానెట్, కానీ సప్తమ ఫలితాలు కూడా ఇస్తుంది భిన్నపాదం కాన్సెప్ట్తో అనమాట. సో 6లో గురు నక్షత్రంలో ఉంటాడు. సో 7లో కూడా అది ఫలితం వివాహాన్ని అవన్నీ కూడా ఇస్తుంది అనమాట. అలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా పాజిటివా నెగిటివా, అవి ఏ హౌజెస్లో ఉన్నాయి, దాని స్టార్ లార్డ్స్ ఎలా ఉన్నాయి మనం ఫైనల్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. 2 హౌజెస్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఆ 2 హౌజెస్ రిజల్ట్స్ని మనం పట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఎనీవే, మీకు చార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రిన్సిపల్లో మనం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ లైక్ ద్వారా షేర్ చేయండి.